చిన్నశంకరంపేట మండలంలో గత 4 రోజుల నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద నాడు 4వ రోజు శ్రీ లలితాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి వద్ద కుంకుమ పూజలు నిర్వహించి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారి ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని 9 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వడం జరుగుతుందన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చివరి రోజు హోమం, అన్నదాన కార్యక్రమం, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు చిన్నశంకరంపేట పట్టణంలో హనుమాన్ దేవాలయం నందు ప్రాతకాలం నుండి కూడా ఎన్నో సంవత్సరాలుగా నవరాత్రోత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితాదేవి, మహాగౌరి, శ్రీగౌరి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని ఇలా 9 రూపాలలో కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల్లో కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడ ఆలయానికి అమ్మవారి దగ్గరకు విచ్చేసి కుంకుమార్చన పూజలో పాల్గొని ఓడిబియ్యాలు సమర్పించుకొని అన్ని విధాలుగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు. అదేవిధముగా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయానికి మండపానికి విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా అందరూ పాత్రులు కావాలని కోరుచున్నాం. మేడ్చల్ పట్టణ మెట్రో రైలు సాధన సమితి ఆధ్వర్యంలో జీడిమెట్ల విలేజ్ వద్ద ఏర్పాటు చేసిన శాంతియుత ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద నార్త్ సిటీకి మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం స్పందించాలని నినాదాలు చేసి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ పారడైజ్ నుంచి మేడ్చల్ పట్టణం వరకు మెట్రో సాధనే లక్ష్యమన్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించి నార్త్ సిటీకి మెట్రో అవసరమని గుర్తించి గత ప్రభుత్వంలోనే ప్రతిపాదించారని మాజీ సీఎం కేసీఆర్ అని తెలిపారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టును రద్దు చేసి తన ఊహానగరానికి తరలించే కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అని తీవ్రంగా వాదించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తూ మూసీ పరివాహక ప్రాంతాన్ని బడాబాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కోణంలో ఆలోచించి నట్టేట ముంచుతున్నారని ఎద్దేవా చేశారు. తన జీవిత కాలంలో ఇలాంటి అసమర్థ అనుభవం లేని సీఎం ని చూడలేదని విమర్శించారు. మెట్రో విషయంలో రాబో రోజుల్లో మరో ప్రజాబుద్ధ్యం తప్పేలా లేదని జోసెన్ తెలిపారు. మహానగరంలోని రోడ్లు, నాలాల పునరుద్ధరణ ఎప్పుడో అటకెక్కించి ఉన్నది పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే సిటీలో మెట్రో ప్రతిపాదనలపై 1,00,000కు పైగా సంతకాల సేకరణ పూర్తయిందన్నారు ఎమ్మెల్యే కేపీ. ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున కొట్లాడతామన్నారు. మేడ్చల్ నగరం వైపు మెట్రో అంశంలో అసెంబ్లీని అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పారడైజ్ టు కండ్లకోయ మెట్రో విస్తరించే వరకు ఉద్యమం ఆగదని కేపీ వివేకానంద తెలిపారు. శంషాబాద్ కి 45 కిలోమీటర్ల దూరంలో నిర్మించబోయే తన ఊహానగరం 4th సిటీపై ఉన్న ప్రేమ ఇక్కడి లక్షల మందిపై లేకపోవడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే. ఈరోజు మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి, మేడ్చల్ రూట్ లో మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చేస్తా ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర నగరానికి, ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు, పారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి
డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఆలోచన లేకుండా, ఇలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైల్ గురించి ఎలాంటి మరి ప్రతిపాదనలు కూడా ఉన్న ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన ఊహానగరానికి మాత్రం మెట్రో రైలు కావాలి. కానీ ఇక్కడ లక్షలాది జనము అతి కూతవేటు దూరంలో ఉన్నటువంటి యొక్క మా సుచిత్ర కానివ్వండి, జీడిమెట్ల విలేజ్ కానివ్వండి, కొంపల్లి కానివ్వండి, మరి కండ్లకోయ మేడ్చల్ కానివ్వండి, వీటిని పూర్తిగా విస్మరించి మరి ఎక్కడనో మారుమూలంగా ఉన్నటువంటి తన ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు వేయడం అనేది మాత్రము ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మహానగరంలో సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు. ఈ రోజు రోడ్లకు విస్తరణకు పని లేవు. ఈ రోజు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అటకెక్కిచ్చేసినారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా ఇది మొదటి ఒక ధర్నా కార్యక్రమం, మొదటి నిరసన కార్యక్రమం. రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క మేడ్చల్ కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు కూడా, ముఖ్యమంత్రి కళ్ళు తెరిచే వరకు కూడా మా పోరాటం ఆపబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ ఏవైతే స్థానికంగా ఉన్నటువంటి సాధన సమితి మెట్రో రైలు రావాలని చెప్పేసి కరాఖండిగా గత 8-9 నెలల నుంచి నిర్వివాదంగా పోరాటం చేస్తా ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు. మాకు న్యాయమైన హక్కు ఖచ్చితంగా రావాలని చేస్తా ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. పెద్ద ఎత్తున రేపు పొద్దున రాబోయే రోజుల్లో మేము కూడా సంవత్సరం టైం ఇవ్వాలి విపక్ష పార్టీ అని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చినాం. కానీ ప్రభుత్వం అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ యొక్క అంశాన్ని గతంలో లేవనెత్తాం. కానీ దీనికి సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు రాలేదు. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, అన్ని వేదికల పైన కానివ్వండి, తప్పకుండా ప్రజా గొంతుగా వినిపించి మేడ్చల్ కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. సాధారణ సమితి ఏర్పడ్డది. దాని ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక 6-7 ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. బోయినపల్లిలో, మన సుచిత్రలో, మేడ్చల్లో, ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర 2 సార్లు ఇప్పటికే చాలా ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలను అవేర్నెస్ చేయడంలో సఫలీకృతం అయ్యాము. ఇప్పటికే 25,000 మంది సంతకాలు చేశాము. ముఖ్యంగా మన నగరం అన్నప్పుడు 4 పక్కల కనెక్ట్ అయితేనే అది నగరం అవుతుంది. ఒక 3 పక్కల కనెక్ట్ చేసి ఒక పక్కన ఇగ్నోర్ చేయడం అంటే అది నగరం కాదు, అది కనెక్షన్ కాదు. మెట్రో లాస్ లో వస్తుందంటే లాస్ రాకపోవడానికి కారణం ఏముంటది? 30% నెట్వర్క్ కనెక్ట్ కాలేదు, 30% పీపుల్ కనెక్ట్ కాలేదు. అందుకే మెట్రో లాస్ లో ఉంది. మన నార్త్ లో ఉన్న మనమందరికి మెట్రో లేకపోవడం మన దౌర్భాగ్యం. మనల్ని ఇగ్నోర్ చేయడం వాళ్ళ అవివేకం. మనము ఇప్పటికైనా మనం ఫైట్ చేసైనా తెచ్చుకోవాలి. మనం ఫైట్ చేయకుంటే రాదు. ఎందుకు రాదంటే మనల్ని ఇక్కడ ఇంత మునుపు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంత పెద్ద జనాభా సాంద్రత ఉన్న మనల్ని ఇగ్నోర్ చేసి అక్కడెక్కడో ఉన్న ఊహా నగరానికి తీసుకెళ్ళడం అనేది మనం భరించలేకపోతున్నాం. ఇప్పటి వరకు ఏదో 8 నెలల నుండి భరించాము. మనల్ని మళ్ళీ ఇలా విస్మరించి అటు ఇచ్చే వరకు మనం భరించలేకపోతున్నాం. ఎందుకు భరించాలి? మనం ట్యాక్స్లు కడతలేము, చాలా ట్యాక్స్లు కడుతున్నాం. 30%, 40% ట్యాక్స్ ఇక్కడ పోతున్నాయి. 60% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాం మనం ఇక్కడ నుండి 40% ఐటీ పీపుల్ గచ్చిబౌలికి వెళ్తారు. ఒక ఐటీ ఎంప్లాయీ గచ్చిబౌలికి వెళ్ళడానికి 1.5 hours నుండి 2 hours పోవడానికి అవుతుంది, 2 hours రావడానికి అవుతుంది. నేను 10 years నుండి ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ ని. పోవడానికి 60 కిలోమీటర్లు, రావడానికి 60 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు పోవాలి. ఒక చిన్న మెట్రో 20 కిలోమీటర్ల మెట్రో కనెక్టివిటీ ఇస్తే ఏం పోతుంది? 116 కిలోమీటర్ల కనెక్టివిటీ ఫేజ్ 2 లో ఇచ్చారు. మనం ఒక 20 కిలోమీటర్స్ కనెక్టివిటీ ఇవ్వమని అడుగుతున్నాం. మనమే పెద్దగా అడగట్లేదు, చిన్న 20 కిలోమీటర్స్ కనెక్టివిటీ అడుగుతున్నాం. అది లాభదాయకమైన మెట్రో, ఇదేం నష్టం జరగదు. అక్కడ ఏదో ఊహానగరం చెట్లు చేమలు ఉన్నాయి, కొన్ని 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానికి ఇవ్వద్దని అంటే మీరు అక్కడికి ఇచ్చుకోండి, అటు శ్రీశైలం దాకా కూడా ఇచ్చుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎంత ఇచ్చుకోండి, మమ్మల్ని ఇగ్నోర్ చేయొద్దని మా విజ్ఞప్తి. అందుకే కంపల్సరీ మాకు ఇవ్వాలని మా కోరిక. వీళ్ళతో నిత్యం రద్దీగా ఉండే మేడ్చల్, కోంపల్లి, కుత్బుల్లాపూర్, షామీర్పేట్ ఈ ప్రాంతాలన్నింటినీ విస్మరించి ఎక్కడో ఊహల నగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో 40 కిలోమీటర్లు ప్రతిపాదించడము ఈ ప్రాంత ప్రజలుగా
మా అందరినీ తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. మేము అడుగుతున్నది ఒక్కటే, మాకు ఇక్కడ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 20 కిలోమీటర్స్, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 20 కిలోమీటర్స్. ఆ ఊహల నగరానికి ప్రతిపాదించిన ఆ 40 కిలోమీటర్లను మాకు ఇక్కడ ఈ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరానికి కేటాయిస్తే ప్రజలందరికీ బాగుంటుంది. నిత్యం వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైటెక్ సిటీకి వెళ్తున్నారు. వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మా మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైలు ప్రతిపాదించాలని మరియు వేగంగా పూర్తి చేయాలని మా మెట్రో సాధన సమితి సభ్యులందరి ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గత నెల 24న గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకుని సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా పాఠకులకు తెలిసిన విషయమే. మండలంలోని పలు గ్రామాల్లో 3 నెలల్లోని చిన్నశంకరంపేట మండలం దర్పల్లిలో, వెల్దుర్తి మండలంలోని రామయ్యపల్లిలో, కుకునూరులో గ్రామంలో గ్యాస్ నుంచి ఇంకో గ్యాస్ కు రీఫిల్లింగ్ చేస్తుండగా ఎస్వీఆర్ గ్యాస్ అక్రమాలు బయటపడ్డాయి. గత నెల 24 తారీఖున దామరంచలో రీఫిల్లింగ్ చేస్తుండగా పట్టుకుని పత్రికా విలేకరులకు సమాచారం ఇవ్వగా కథనాలు రాయడంతో స్పందించిన సివిల్ సప్లై అదనపు తహసీల్దార్ ప్రణతిరెడ్డి విచారణ చేపట్టి కలెక్టర్ కు నివేదిక సమర్పించడంతో పాటు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చేస్తున్న అక్రమాలను వరుస కథనాలతో భవ్య న్యూస్ ఛానల్ ప్రచురించడంతో స్పందించిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ శనివారం నాడు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకునికి ఈ నెల 10న విచారణ నిమిత్తం కలెక్టర్ ఆఫీస్ కి రావాలని నోటీసులు జారీ చేయడం జరిగిందని సివిల్ సప్లై తహసీల్దార్ ప్రణతిరెడ్డి తెలిపారు. ఎందుకు కొట్టిండు, నువ్వు అడగలేవా నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి. సరే మీరు కూడా అది మీ మీద దాడి చేసి ఎక్కడున్నారు? వస్తుంది ఇప్పుడు. నువ్వు అక్కడ ఆఫీస్ దగ్గరికి రా, డిఎస్ఓ ఆఫీస్ దగ్గరికి రా, సరేనా? కలెక్టర్ ఆఫీస్కి రా, అక్కడికి వచ్చి నాకు కాల్ చేయి, సరేనా? ఓకే ఓకే, నువ్వు అక్కడనే ఉండి, నేను వస్తున్నా. నేను వస్తా, ఇక్కడ ఒక లెటర్ తీసుకుని నేను ఆడికి వస్తాను, సరేనా? నా నెంబర్ తీసుకో, 80 లేదంటే పైన డిఎస్ఓ ఆఫీస్కి వెళ్ళు, నేను చెప్తా. అక్కడ కూర్చో, ఆఫీస్లో కూర్చో, డిఎస్ఓ ఆఫీస్ అంటే చెప్తారు. హలో, కనెక్ట్ చెప్పండి, డిఎస్ఓ ఆఫీస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు స్థానిక నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆచూకీ తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తేవాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. లేదంటే ఇక మేమే వెతుక్కుంటామన్నారు. గెలిచి 10 నెలలు కావస్తున్నా ఇప్పటికీ నియోజకవర్గంలోని నీ జాడ లేదన్నారు శ్రీకాంతరావు. నీ బాధ్యతల్ని మరిచావా? కేసీఆర్ ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్నావు కదా అని అడిగారు. నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు దిగితే పంటితో తీస్తానన్నావు కదా, మేము ముళ్ళు గుచ్చుకుంటున్నాం, నువ్వు తీయడానికి రా అని కోరారు. నీ యోగక్షేమాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత నిన్ను గెలిపించిన గజ్వేల్ ప్రజల మీద ఉంది కదన్నారు. నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ పనులు అసంపూర్తిగా మిగిలాయని, వాటిపై ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. పోలీసుల నుంచి సమాచారం రాకపోతే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని నేరుగా సందర్శించి యోగక్షేమాలు తెలుసుకుంటామని శ్రీకాంతరావు పేర్కొన్నారు. పత్రికా విలేకరులకి స్వాగతం మరియు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి మరియు మీ ద్వారా గజ్వేల్ ప్రజలకి. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులు నాయని యాదగిరి గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరవనీయులు మల్లారెడ్డి గారికి మరియు సీనియర్ రాష్ట్ర నాయకులు గోపాలరావు గారికి, మరో సీనియర్ నాయకులు తమ్ముడు కప్రా భానుప్రకాష్ గారికి, మరి రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా
ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవడం ఎందుకంటే కేసీఆర్ సాబ్ కిధర్ హై? అయ్యా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు? 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినావు. సరే, రాష్ట్రం అంతా నీ బాధ్యత కాబట్టి నువ్వు మాకు అందుబాటులో లేవు. సంతోషం. 10 నెలల నుంచి గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నావు. మరి నువ్వు ఎక్కడున్నావు? ఈ రోజు వరకన్నా గజ్వేల్ ప్రజలు యాదికొస్తలేరా, నీకు కనబడతలేరా అనేది మాకు ఒక సందేశం. మరి ప్రజల సొమ్మును ఆయన జీతం రూపంగా తీసుకుంటున్నావు. కనీసం దానికన్నాను పని చేయాలి. మరి ఈ రోజు వరకు ఎక్కడున్నావు? మీ కార్యకర్తలకి, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక ఆందోళన ఉన్నది. మరి నువ్వు ఎక్కడున్నావు అని. నీ యోగక్షేమాలు మాకు తెలుసుకోవాలన్నది. అదే రకంగా నీ పార్టీ కార్యకర్తలు కూడా తెలుసుకోవాలన్నది. మరి నీ యొక్క రెస్పాన్సిబిలిటీస్, నీ యొక్క బాధ్యతలను నువ్వు ఎక్కడ నెరవేరుస్తున్నావు? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. నీ ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ అన్నా ఇప్పుడు నువ్వు నెరవేర్చు. నీకు ప్రభుత్వం కారు ఇచ్చింది, జీతం ఇచ్చింది. దేని గురించి అంటే ఈ 10 నెలల నుంచి నీకు మా గజ్వేల్ ప్రజల గోడు వినపడతలేదా? మా గజ్వేల్ ప్రజల సమస్యలు వినపడతలేదా? కుర్చీ చేసుకొని పనులు చేస్తా అన్నావు. ఏడ కుర్చీ చేసుకున్నావు? ఏ ఆఫీసులు వేసుకున్నావు? కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే నోడుతో తీస్తాను. మరి ఏడొచ్చినావు, ఏం తీసినావు? సరే, నువ్వు బయటికి రానికి ముళ్ళుల్లోని గుచ్చుకోమంటే కూడా ముళ్ళ కంప తెచ్చినాం, మేము గుచ్చుకుంటాం. ఇప్పుడన్నా బయటికి రా, ప్రజల సమస్యలు తెలుసుకో, ప్రజల గురించి అన్నా పనిచేయి. బాజాబ్గా నీకు ఒక ఎమ్మెల్యే బంగ్లా ఉంది, మళ్ళీ ఎవరు ఉంటున్నారు? నువ్వు ఏడున్నావు? నువ్వేం చేస్తున్నావు? మరి ప్రభుత్వము ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే నీకు పాలన అనుభవం ఉన్నది. నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గమ్మ వారు లలిత త్రిపుర సుందరిదేవి అవతారంలో దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి, అనూప్ శర్మ, హరిహి శర్మల ఆధ్వర్యంలో మహాచండీ హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవ కమిటీ 20వ వార్షికోత్సవంలో భాగంగా మహాచండీ హోమ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవీశర నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 20వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మహాచండీ హోమ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆ అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు కరుణాకర్, కోశాధికారి చంద్రకాంత్ గౌడ్, వెంకట్ రెడ్డి, మౌరం రాజు, చల్మేటి నాగరాజు, తిరుమల్ గౌడ్, రంజిత్ గౌడ్, సిద్ధరాం రెడ్డి, జీపీ స్వామి, ప్రభాకర్, శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేటలోని శివాలయంలో 20వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కృప కావాలని చండీ హోమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి అమ్మవారి యొక్క చండీ సప్తశతిలో స్వయంగా చెప్తారు. ఏంటి అంటే, ఎవరైతే ఈ శరత్ ఋతువులో వచ్చేటువంటి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని అర్చిస్తారో, హోమం ద్వారా కానీ, పారాయణం ద్వారా కానీ, అమ్మవారి పూజ ద్వారా కానీ ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో వారికి మనం ఏదైతే కోరుకున్నటువంటి కోరికలు ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. అలాగే ఇక్కడ జరిగినటువంటి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి
చండీ దేవత యొక్క అనుగ్రహం కోసం ఆచరించినటువంటి ఈ నిజాంపేట గ్రామంలోని ఆ చండీ హోమంలో గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అట్లాగే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా అందరిపైన ఉండి సకాలంలో వర్షాలు పడి సస్యశ్యామలంగా ఈ గ్రామము, రాష్ట్రము, దేశము అంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కలగాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. మేడ్చల్ పట్టణంలోని తహసీల్దార్ ఆవరణలో గల శ్రీ గండమైసమ్మ దేవాలయంలో దేవీశర నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు వివిధ రూపాలలో గండమైసమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శనివారం 4వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ గండమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. సుమారు 200 నుంచి 300 మంది భక్తులు భవానీమాల ధరించారన్నారు. శనివారం 3వ రోజు అమ్మవారి వద్ద చండీ హోమం, 4వ రోజు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక లక్ష పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపారు. ఈ నెల 13వ తేదీన అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ప్రతిరోజు మేడ్చల్ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ భవానీ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, వారి కుటుంబానికి అమ్మవారి కృప ఉండాలని అన్నారు. అనంతరం శాలువాతో అందరినీ సన్మానించారు. అత్యంత వైభవంగా శ్రీ గండమైసమ్మ దేవాలయం మేడ్చల్లో జరుగుతున్నాయి. నిన్న చండీ హోమం జరిగింది. ఈరోజు లక్షపూల పూజ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో అన్నదానం మన పాలకుర్తి రవీందర్ గౌడ్ గారు, వారి కుటుంబ సభ్యులు దీనికి సహాయం చేస్తున్నారు. వారికి అమ్మవారు సదా ఇలాగా సహాయము, తర్వాత అమ్మవారి యొక్క కరుణ కటాక్షం వారికి ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ఈ నవరాత్రుల్లో దసరా రోజు తెల్లారి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. గండమైసమ్మ మాతాకి జై. ఈరోజు గండమైసమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ గండమైసమ్మ గుళ్ళో ఈరోజు 4వ రోజు సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్నదాన వితరణ జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి భక్తికి పాత్రలు కాగలరని మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రతిరోజు ఈ యొక్క అమ్మవారి గుడిలో అత్యంత బలమైన శక్తి పీఠంగా మనం భావించవచ్చు. మన మేడ్చల్లో, మన మండలంలో, మన జిల్లాలకు సంబంధించి మన యొక్క గడిల మైసమ్మ తల్లి అందరినీ కూడా భక్తి శ్రద్ధలతో అందరినీ కూడా జీవిస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించి వాళ్ళు పూజలు నిర్వహించి అందరూ ఈ భక్తుల సౌకర్యార్థం మేమందరం కూడా ప్రతిరోజు నవరాత్రుల సందర్భంగా అన్నదాన వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించాలని మేము కోరుతున్నాం. మేడ్చల్ గండమైసమ్మ తల్లి దేవస్థానంలో గత 3వ తారీఖు నుంచి అమ్మవారి యొక్క దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి. ఇందులో భాగంగా 3వ తారీఖు బాలా త్రిపుర సుందరీదేవి అలంకార స్వరూపంగా ప్రారంభమై శ్రీ దేవీ శరణ్ నవరాత్రి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ రోజున అనగా ఆదివారం రోజున ప్రత్యేక లక్ష పూల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రేపటి రోజున అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా మంగళవారం రోజున అనగా 8వ తారీఖు మంగళవారం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 9వ తారీఖున అమ్మవారు శ్రీ మహాసరస్వతీదేవి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా 10వ తారీఖున అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 11వ తారీఖున అనగా శుక్రవారం రోజున అమ్మవారు శ్రీ మహాకాళిక అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 12వ తారీఖున శాంత స్వరూపిణి అయినటువంటి శ్రీ గండమైసమ్మ తల్లి అలంకార స్వరూపంగా భక్తులకు
13వ తారీఖున ఆదివారం రోజున దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం, నిమజ్జన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా ఇక్కడ జరగనుంది. కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుచున్నాము. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. భక్తులకు తెలియజేయనిది, మేడ్చల్ గడిమై సమతల్లి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ 300 నుంచి 400 వరకు భక్తులందరూ కూడా అమ్మవారి మాలాధరణ ధరించి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క గడిమైసమ్మ తల్లి దేవస్థానానికి మేడ్చల్ నుంచే కాకుండా పక్కపక్క గ్రామాల నుంచి, పట్టణాల నుంచి కూడా ఈ యొక్క గడిమైసమ్మ తల్లి దేవస్థానానికి వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. వారి కోరికలను కూడా అమ్మవారు ఆ విధంగా చల్లగా తీరుస్తున్నది. ఇందు మూలంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క దేవస్థానానికి ఇచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుచున్నాం. గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లరమల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ ధ్యాస తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపైనే అన్నారు. పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల ఆశా జోసి కేసీఆర్ అన్నారు. 75 సంవత్సరాల కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు నలిగిపోయారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ పులినోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గత 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను నేరుగా అవినీతి లేకుండా గడప గడపకు అందించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే ముందు వరుసలో ఉంచిన ఘనత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గజ్వేల్ నియోజకవర్గం ఎట్లుండే, గత కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గం ఎట్లా అయిందని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. కేసీఆర్ పరిపాలనా హయాంలో గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని, ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ అభివృద్ధి ప్రదాత, సంక్షేమ ప్రదాత అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 170 కోట్ల రూపాయలను అభివృద్ధి పనులు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయించి గజ్వేల్ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కేసీఆర్ అభివృద్ధిలో, సంక్షేమంలో గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చారన్నారు. కానీ అబద్ధపు, అసత్యపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గంలో మంజూరైన 170 కోట్ల రూపాయలను రద్దు చేసి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అని అడిగారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్, వృద్ధాప్య, వికలాంగ, చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ కొనుగోలు చేయడం, రైతు వేదికలు ఏర్పాటు చేయడం, ముదిరాజు గంగపుత్రులకు ఉపాధి కొరకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 100 కోట్ల రూపాయలతో ఉచిత చేపపిల్లలను పంపించేయడం, గొల్లకుర్మ యాదవులకు సోదరులకు ఒక్కో యూనిట్ ద్వారా 1,80,000 విలువ చేసిన చేపపిల్లలు సబ్సిడీపై అందించడం, రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు గత కేసీఆర్ ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగిందన్నారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ కానుకగా గిఫ్ట్ కానుకలుగా కేసీఆర్ ఇచ్చారన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరికీ బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో చేశారన్నారు. అంతేకాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో ఎటు చూసినా 2 లైన్ల రోడ్లు దర్శనమిస్తాయన్నారు. ఎటు చూసినా పల్లెలు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిలో 1% అభివృద్ధి నిధులు మంజూరు చేయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు. సబ్బండ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. కొత్త బిచ్చగాల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయ వ్యవహార శైలి ఉందన్నారు. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడప్పుడు రాజకీయ బిచ్చగాలను చూడడం జరుగుతుందన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే 420 హామీలపై మరియు ఇచ్చిన 6 గ్యారంటీలపై ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించాలని, ఆ రచ్చబండలో తాము సైతం పాల్గొని ప్రజలకు అవసరమైన పనులు జరుగుతున్నాయా లేవా అని, అభివృద్ధి జరుగుతుందో లేదో అని, ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుందో లేదో అని అక్కడే రచ్చబండలోనే మాట్లాడదామని కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ పంగా మల్లేశం, గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీరుద్దీన్,
మండల పార్టీ అధ్యక్షులు బెండే మాధు, తాజా మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కేసీఆర్ మీద లేని పోని అబండాలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు ఈ 10 మాసాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందలాది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకల్లా ఒక కళ్యాణ లక్ష్మి కానీ, ఒక షాదీ ముబారక్ కానీ, తులం బంగారం కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక 600-700 గతంలో కేసీఆర్ గారు సంతకాలు పెట్టిన కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, ఈ 10 మాసాల కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చెక్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినా ఇలా బ్యాంకులు కూడా జరుచుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిలో మీరు వచ్చే 4 సంవత్సరాల కాలంలో ఒక 1% చేయండి. 10 మాసాలు అవుతుంది, సింగిల్ పైసా తీసుకురాలే. గతంలో కేసీఆర్ గారు 170 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి, ప్రొసీడింగ్స్ ఇచ్చి, టెండర్ కాల్ ఫర్ చేసినటువంటి అగ్రిమెంట్లు కావాలన్నటువంటి వర్కులన్నీ కూడా క్యాన్సల్ చేసినటువంటి నైజం మీది. ఇలా వర్గల్ గుంటిపల్లి వద్ద 19 కోట్ల రూపాయలతోని శాంక్షన్ చేసినాం. 28 కోట్ల రూపాయలతోని గజ్వేల్ మున్సిపాలిటీలో డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం. 10 కోట్ల రూపాయలతోని అందీపురంలో గ్రామ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు శాంక్షన్ చేసినాం. జిగ్దేపూర్ మండల్ వట్టిపల్లిలో 10 కోట్ల రూపాయలతోని వట్టిపల్లి సాలాపూర్ రోడ్ శాంక్షన్ చేసినాం. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కనీసం కాంట్రాక్టర్లు పని చేయాలంటే దడుచుకుంటున్నారు, భయపడుతున్నారు. గతంలో మా ప్రభుత్వంలో కానీ, మీ ప్రభుత్వంలో కానీ వచ్చిన తర్వాత చేసినటువంటి బిల్లులు కనీసం సింగిల్ పైసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. బిల్లు కావాలంటే 10% అడుగుతున్నారు. ఆ 10% తీసుకోకపోతే కూడా ఎవరికి ఇవ్వాలో తెలియదు. అవినీతి ప్రభుత్వం ఇది. కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కనిపిస్తున్నాయి, కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 9 కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కరికొకరు మీకే పడదు. మా కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అభివృద్ధి చేయడానికి సహకరించండి. అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మీది, నిధులు తీసుకురండి, అభివృద్ధి చేయండి, ప్రజల మెప్పు పొందండి. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేటలో ఆర్ఎస్ఎస్ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్చారం, చిల్లప్చడ్ మండలాలకు చెందిన ఆర్ఎస్ కార్యకర్తలు రంగంపేట గ్రామంలోని ప్రధాన వీధులలో పదసంచాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రంగంపేటలో సహకార సంఘం ఆవరణలో దినోత్సవ వేడుకలను సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి వక్తగా ఆర్ఎస్ఎస్ మెదక్ ప్రాంత కార్యవాహ నాగభూషణ మహాజరే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం పుణ్యభూమి అని, దేవతలు నడియాడిన ప్రార్థన అని, దేశం పుట్టడం మన హిందువులుగా చెప్పుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. హిందూ జాతి సమైక్యత కోసం 1925లో డాక్టర్ హెడ్హేవర్ ఆర్ఎస్ఎస్ ను నాగపూర్ లో ప్రారంభించినట్టు తెలిపారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. అభాగ్యులకు, అనాథలకు సేవలు అందించడంలో ఆర్ఎస్ఎస్ ని మించిన సంస్థ ప్రపంచంలో మరొకటి లేదన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవలు అందించడానికి ఎల్లవేళల సంసిద్ధులై ఉంటారన్న విషయం గర్వించదగ్గ విషయమన్నారు. భారతదేశ సమైక్యత కోసం, హిందూ ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముప్పిడి కృష్ణ, బొజ్జా కృష్ణ, మోహన్, శేఖర్ గౌడ్, కుసికే నవీన్, సంగమేశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెంకటరాజు, విఠల్ రెడ్డి, గిరి, పోచందర్ తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం అనేటువంటి నినాదం ఇచ్చారు. ఎక్కడ వందే మాతరం అనే నినాదం వస్తే వాళ్ళందరూ తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఈయన పాఠశాలకు ఒక అధికారి ఇన్స్పెక్షన్ అవుతుంటారు. మనకు కూడా అప్పుడప్పుడు ఎంఈఓలు, డిఓలు అందరూ స్కూళ్ళకి వస్తుంటుంటారు. ఇన్స్పెక్షన్కి ఒక ఆంగ్ల అధికారి వస్తుంటుంటే ఈయన ముందే ప్లాన్ చేసి చెప్పి ఉంచి సహజంగా క్లాసులకు లోపలికి పోగానే విద్యార్థులందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ లేకుండా గుడ్ ఈవినింగ్ సార్ అని లేస్తారు.
కానీ ఆ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులు ఒకేసారి వందే మాతరం అనేటువంటి నినాదంతో ఆయనని స్వాగతం పలికారు. వెంటనే వానికి కోపం వచ్చింది. ఆ రోజుల బ్రిటిష్ వాళ్ళకు వందే మాతరం నినాదం కనుక వాళ్ళకి వినబడితే తేళ్లు జర్రులు వాడుతున్నట్టుగా భావించి వాడు చిరుగురులు అనుకుంటూ హెడ్ మాస్టర్ చెప్పింది, దీని కారకుడు ఎవడో వెంటనే మన ఈ పాఠశాల నుంచి తీసేసేయాలి, టీసీ ఇచ్చి పంపేయాలని చెప్పి తర్వాత అందరిని పిలిపించి అడిగితే మేము కాదు ఎవరు నిజంగా చెప్పండి అని అంటానంటే క్షమాపణ పత్రం రాసిమని అంటారు. మేము ఈ మాట అన్నందుకు క్షమాపణ నేను రాసియం కానీ ఈ పాఠశాల నుంచి ఆయన పోతా అని చెప్పి నేను రాసేయాలని చెప్పి డాక్టర్ జీ చెప్పడం జరిగింది. కేశవుడు ఆ పేరు. కాబట్టి జన్మతః ఆయన లోపల ఎట్లా ఉండేటువంటిది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎప్పుడు తరిమి కొడదామా అనేటువంటి భావన వాళ్ళ లోపల ఉండేటువంటి. తర్వాత పెద్దగా అయిన తర్వాత ఎంబీబీఎస్ చేయడం కోసం బాంబేలో చేయొచ్చు, వాళ్ళ మహారాష్ట్ర నాగపూర్ చేయొచ్చు అక్కడ. కానీ ఆయన ఎక్కడ పోయి చేసిండు? పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కలకత్తాలో చేసిండు. కారణం ఏంటి అంటే స్వాతంత్ర సంగ్రామం లోపల కలకత్తా నగరం కలకత్తా ఏదైతుందో మహావీరులకు పుట్టినటువంటి అక్కడ చాలామంది సుభాష్ చంద్రబోసు, రవీంద్రనాథ్ ఠాగూర్, ఎంతోమంది మహానీయులు స్వాతంత్రం కోసం పోయినటువంటి వీరులు పుట్టినటువంటి గడ్డ కాబట్టి అక్కడికి వెళ్ళిండు ఆయన. అక్కడికి వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చేసుకుంటూ విప్లవ సంస్థ ఏదైతే ఉంటుందో దాని లోపల